హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఎస్టర్డే బిగ్ బాస్ 8కి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ మళ్ళీ మొదలైంది. అందరూ రకరకాల రీజన్స్తో నామినేట్ చేస్తూ వచ్చారు. అయితే కొంతమంది సిల్లీ రీజన్స్తో కూడా నామినేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బేబెక్ ఎలిమినేట్ అయింది కదా, లాస్ట్ వీక్ నుంచి కూడా ఒకటైతే నామినేషన్కి రీజన్ అవుతూ వచ్చింది. అది కుకింగ్ దగ్గర అయితే వచ్చింది. ఇక్కడ ఈ ప్రేరణ నామినేట్ అవ్వడానికి కానీ సీతకు సంబంధించి కానీ వీళ్ళిద్దరి మధ్యన కూడా ఒక డస్ట్బిన్ ఇష్యూ అయితే రేజ్ అవుతుంది. ప్రేరణ నామినేట్ అయిన ఎవరు నామినేట్ చేసిన ప్రేరణని ఒకటే రీజన్ చెప్తున్నారు. మోస్ట్లీ నియర్లీ అదే ఉంది. అదే డస్ట్బిన్లోంచి తను తీసి మరీ బయటపెట్టిన రీజన్. సో ఇది మళ్ళీ ప్రేరణని యాస్టీస్గా ఈ బేబక్క ఎలా అయితే ఎలిమినేట్ అయిందో అలాగే ఈ రీజన్ ఈ అమ్మాయి ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఉంటుందా లేదా ఛాన్స్ అనేది దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. చూసారా ఎలా అనిపించింది నామినేషన్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ వీక్ అంతా కుక్కర్ అని కుక్కర్ రీజన్తో బేబక్కని పంపించేశారు. ఈ వీక్ అంతా డస్ట్బిన్ అని చెప్పి డస్ట్బిన్ రీజన్తో ప్రేరణను పంపిస్తారేమో అనుకుంటే సేమ్ అమ్మో డస్ట్బిన్ వల్ల ప్రేరణ ఎక్కడ బయటికి వెళ్ళొద్దేమో, కుక్కర్ వల్ల బేబక్ వెళ్ళిపోయినట్టు అని చెప్పి యష్మికి ఇచ్చిన పవర్ వల్ల ప్రేరణను కాపాడుకోగలిగింది. సరే, అది మనం చూసాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే నామినేషన్స్ అందరూ వేశారు. సరే, ఈ లడ్డు నామినేషన్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్, వద్దు. మిగతా వాళ్ళందరూ నామినేషన్స్ బాగానే వేశారు. ఇప్పుడు నువ్వేంటి యష్మికి ఆ క్లాన్గా గెలిచింది కదా అని చెప్పేసి ఫస్ట్ ఏమన్నావు, అమ్మ తల్లి బిగ్ బాస్ ఈ ఇల్లు నాది కాదు నీదే అనుకో, నీ పేరు మీదే రాసిస్ చేస్తున్నానని ఇచ్చేసావు. ఆమె కూడా ఆనందంగా తీసుకుంది. నీకంటూ ఇగో లగ్జరీ పంపిస్తున్నాను, ఇందులో ఎగిరి దునికి ఏమన్నా చేసుకోండి, నీ జనాలను కూడా పట్టుకెళ్ళి అందులోనే ఉండు అన్నావు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. చాక్లెట్ల డబ్బా ఇచ్చావు, దాన్ని తిన్నారు. కూల్ డ్రింక్లు అవి పెట్టావు, అవి తాగారు, బాగున్నారు. నెక్స్ట్, ఇల్లు నీదే కాబట్టి నువ్వు అసలు ఇంటి యజమానురాలు ఇక్కడ నుంచి నువ్వు అసలు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు శాసించాలి. ఎవరిని శాసిస్తావో చెప్పు అంటే ఈమె వంట చేయాలి, ఇది ఊడవాలి, ఇలా చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఆ ఊడ్చుడు తుడుచుడు కార్యక్రమం అందరికీ ఇచ్చావు. యు ఆర్ సేఫ్, హ్యాపీ. ఇప్పటికే నీకు 2-3 పవర్స్ అంటే ఇచ్చేసాడు బిగ్ బాస్. నెక్స్ట్, ఆ తర్వాత కూడా అందరూ మీరు అందరినీ నామినేట్ చేయొచ్చు, కానీ యష్మి మీద మీకు ఎంత కోపం, ప్రతీకారం, పగరు ఉన్నా సరే నామినేట్ చేయడానికి వీలు లేదు అని చెప్పారు. మళ్ళీ సేఫ్ ఆ పిల్ల. ఇన్ని ఇచ్చావు కదా, చాలు కదా, అంతటితో సాటిస్ఫై అవ్వు. అయినా సరే మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చావు. ఏంటి, అమ్మా యష్మి నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా నామినేట్ చేయి, నచ్చిన వాళ్ళని అన్నావు. ఆ పిల్ల నామినేట్ చేసింది, బాగానే ఉంది. ఏమని చేసింది, మేము ఓడిపోయినప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు వెకిలి నవ్వులు నవ్వింది నన్ను విష్ణుప్రియ నన్ను చూసి, నాకు అందుకు నచ్చలేదండి, అక్కడ నేను హర్ట్ అయ్యాను, ఆ హర్టింగ్ వల్ల నిజంగా నేను ఒకవేళ నామినేట్ చేయాలన్నా నా పాయింట్ ఇదే, కానీ నువ్వు నాకు ఆ పవర్ ఇచ్చి కూర్చోబెట్టావు, ఎలగబెట్టావు కాబట్టి, నన్ను ఈ వీక్ బయటకు పంపొద్దు అన్నావు కాబట్టి హ్యాపీగా కూర్చున్నా. అయినప్పటికీ నాకు పవర్ ఇచ్చావు కాబట్టి ఆ పిల్లని ఎలిమినేట్ చేస్తున్నాను నేను అని చెప్పి చేసావు. ఇంతవరకు కూడా బాగానే ఉంది. నువ్వు ఇప్పటివరకు యష్మికి చాలా ఇచ్చావు. ఇప్పటివరకు ఏ సీజన్లో ఎవరికి ఇవ్వనన్ని ఫెసిలిటీస్ ఇచ్చావు, సంతోషం. ఇప్పుడు నామినేట్ అయిన వాళ్ళల్లో ఒకరిని సేవ్ చేయి అన్నావు. ఇది నచ్చలేదు ఎవరికి. దేనికి? ఇప్పుడు అంటే ఇప్పుడు నేను నిన్ను సేవ్ చేశా, నిన్ను నామినేట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎలిగేషన్స్ రాంగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్ల ఏదో డస్ట్బిన్ అని చాలా కష్టపడి నామినేట్ చేసింది. నిఖిల్ కూడా డస్ట్బిన్ ఇష్యూ మీదనే నామినేట్ చేశాడు ప్రేరణని. ప్రేరణకు 2-3 ఓట్లు పడ్డాయి, అందరూ నామినేట్ చేశారు. సో ఇప్పుడు నువ్వు ఈ పిల్లని సేవ్ చేసావు అంటే వాళ్ళందరు నామినేషన్స్కి వాల్యూ లేనట్టే. మరి ఎవరికి వాల్యూ ఉంది? లడ్డు విషయంలో నామినేట్ చేసిన మణికంఠకు కూడా వాల్యూ ఉంది ఇప్పుడు, అవునా? అండ్ నెక్స్ట్, అసలు సంబంధం లేకుండా నామినేట్ చేసిన నబిల్కి వాల్యూ ఉంది. పిచ్చి నామినేషన్లు చేసిన అందరికీ వాల్యూ ఉంది. కానీ ఎప్పటి నుంచో పాయింట్ రాసుకొని నామినేట్ చేసిన వీళ్ళకి ఇప్పుడు వాల్యూ లేకుండా పోయింది. ఇంకా సీతక్క చాలా కష్టపడి ఏమనింది, ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏమని, నాకు సంబంధించిన ఆమె ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చెప్పింది. ఏంటి, నచ్చితే బాత్రూంలో కూర్చొని తింటావా, డస్ట్బిన్లోకి వెళ్ళి తీసాను, చాలా సింపుల్ చెప్తా, ఇట్లా కూడా చెప్పింది. నాకు నచ్చినంత వరకు, నాకు నచ్చనంత వరకు, నాకు ఏదైనా తప్పు అనిపిస్తే అది తప్పే, నేను దానికే స్టిక్ అయి ఉంటా. ఇంకెవడొచ్చి ఏం చెప్పినా నేను వినాను, గట్టిగా చెప్పింది, కరాఖండిగా చెప్పింది. నువ్వు అంత కరాఖండిగా ఒక స్టేట్మెంట్ పాస్ చేసి అంత ఇదిగా ఒక పిల్లని నామినేట్ చేసి ఆమె కూడా దాని గురించి అంత పోరాడిన తర్వాత చాలా సింపుల్గా తీసేసి నువ్వు నామినేషన్లో లేవు, నేను సేవ్ చేస్తాను. ఎలా సేవ్ చేస్తావు? చాలామందికి ఉంటాయి కదా, ఆమెకి ఓటేయాలా వద్దా ఇదని. సరే, సేవ్ చేస్తే చేసావు. స్వాపింగ్ ఏంటి? విష్ణుప్రియకి ప్రేరణకి స్వాపింగ్ ఏంటి? సంబంధం ఏంటి అసలు నువ్వు స్వాప్ చేయాలంటే? అంటే ఇక్కడ వీళ్ళిద్దరికి ఎప్పుడు పడలా, పెద్ద ఇష్యూలే లేవు. విష్ణుకి సోనియాకు ఉన్నంత ఇష్యూస్ అయితే ప్రేరణకు విష్ణుకి లేవుగా. ప్రేరణ కూడా విష్ణుతో మరి అదేంటిది ఇప్పుడు ఈ పిల్లతో డస్ట్బిన్ పిల్లతో ఉన్నంత ఇష్యూ అయితే లేదుగా.
లేదు వీళ్ళిద్దరు నువ్వు స్వాప్ చేసావు, సైలెంట్గా కూర్చున్న విష్ణుప్రియని తీసుకొచ్చి నామినేషన్లు వేసావు, దేనికి పడేసావు చెప్పు? అంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని ఫీల్ అయింది కాబట్టి వేసిండొచ్చా? యష్మి ఒక రీజన్ ఉంది, మేబీ అది కూడా ఉండొచ్చు. ఈ పిల్ల స్ట్రాంగ్, ఈమెని నామినేషన్ లేద్దాం, ఈమె మాకంటే స్ట్రాంగ్, ఈమె వెళ్ళిపోతే కానీ మేము సుఖంగా ఉండలేమని కూడా వేసుకో, స్ట్రాటజీ ఒప్పుకోవచ్చు. నీకు రీజన్ కూడా ఉంది, నేను ఓడిపోతే ఆమె ఎగిరెగిరి నవ్వింది అని, అలా కూడా ఉంది. అయినప్పటికీ సైలెంట్గా ఉన్న పిల్లని తీసుకొచ్చి నామినేషన్లు ఎలా వేస్తావు? పాపం ఆమె సేవ్ అయ్యి ఉంది కదా. బిగ్ బాస్ 8 మందిని పెట్టారు, సరే నువ్వు ఏదో నామినేషన్లు వేసావు, 9 మందికి ఇవ్వండి. ప్రేరణని సేవ్ చేయడం ఏంటి? అంటే నా ఉద్దేశం ఆ పిల్లని సేవ్ చేయకండి, ఆమెను బయటికి పంపండి అని కాదు. అందరి నామినేషన్స్ కంటే ఒక వాల్యూ ఉంటుంది కదా. వాళ్ళు కష్టపడి పాయింట్లన్నీ రాసుకొని ఏదో ఉన్నా లేకుండా 1 వీక్ ఎన్ని పాయింట్స్ ఉంటాయి మా ఎవరి దగ్గర అయినా? ఉండవు. ఒక 6-7 వారాలు అంటే బోల్డ్ అని పాయింట్స్ ఎత్తుక్కుంటారు, కానీ 1 వీక్ ఎవరి దగ్గర ఉండవు. కష్టపడి ఏదో ఎత్తుక్కొని అదే పనిగా గట్టిగా పోరాడి పాయింట్అవుట్ చేసి నామినేట్ చేసి నువ్వు ఆమెను వెనక్కి తీసుకొస్తే వీళ్ళు హర్ట్ అవుతారు కదా. అండ్ ఇప్పుడు ఇంకా అసలు విషయం ఏంటంటే, నిఖిల్ ప్రేరణ నామినేట్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఓకే ఇక్కడ కన్నడ వర్సెస్ తెలుగు బ్యాచ్ ఏం లేదు, కన్నడ పార్షియాలిటీ లేదు అనుకున్నారు. నిఖిల్ యష్మికి ఇవ్వకుండా విష్ణు టీంకి, నైనిక టీంకి ఇచ్చినప్పుడు కూడా అలాగే అనుకున్నారు, వీళ్ళ మధ్యలో ఇది లేదు అని. ఎప్పుడైతే ఈ పిల్ల వచ్చి ప్రేరణను సేవ్ చేసిందో మళ్ళీ మొదటికి వచ్చేసింది. కన్నడ ఒకటే అయిపోయింది, మళ్ళీ ట్యాగ్ పడిపోయింది కదా. ఆ పడిపించుకుందాం వీళ్ళు, ఈయననే బిగ్ బాసే. ఇప్పుడు ఆమెకి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చావు, ఈ కొంపని ఇదే అనుకో అన్నావు, ఇంకో లగ్జరీ కొంపిచ్చావు, నువ్వు పనులు చేయొద్దు అన్నావు, నేను ఇంటికి నుంచి బయటికి కూడా పంపను అన్నావు. ఇన్ని ఇచ్చినోడివి ఈ ఫెసిలిటీ ఇవ్వడం ఎందుకు? సరే ఇంకొక నామినేట్ చేయని కూడా అన్నావు, సాటిస్ఫై అవ్వచ్చు కదా. ఇది ఇచ్చావు, ఒకరిని సేవ్ చేయమండం తప్పు. అందుకే అందరికి ఎవరికి అంటే పృథ్వీకి ఇస్తారని కూడా అనుకున్నారు. పృథ్వీకి ఇచ్చినా కూడా కన్నడనే డేంజర్లో, అంటే కన్నడ అనే మళ్ళీ పడేది. బట్ పృథ్వీకి ఎందుకు ఇవ్వకుండా ప్రేరణ వైపు ఇవ్వడానికి గల రీజన్ ఒకటే అనిపిస్తుంది. మీరు చెప్పారు కదా అందాక, బేబక్క కుక్కర్ ఇష్యూలో బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇలాగే ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోద్దేమో. ఎందుకంటే ఫస్ట్ వీక్ అంతా కుక్కర్ 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 అని ఒక రేంజ్లో చేసేసరికి అసలు కుక్కర్ వల్ల ఈమె వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్లో డస్ట్బిన్ 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 అంటే పృథ్వీ 2 ఎంఐ 3 పడ్డాయి నామినేషన్స్. సో అందువల్ల ఎంఐ కొంచెం హైయెస్ట్ నామినేషన్స్లో ఉంది కాబట్టి సేవ్ చేసే అనుకోవచ్చా? అలా కూడా అనుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే ఆవిడకి పడ్డ 3 కూడా డస్ట్బిన్ నామినేషన్లే కదా. అయితే ఇక్కడ మెయిన్గా వినపడుతుంది ఏంటంటే, వీళ్ళు ఈగో క్లాషెస్ మనసులో పెట్టుకొని నామినేట్ చేసేటప్పుడు ఏదో ఒక రీజన్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. సీరియస్లీ వాడంటే పడట్లా. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, వీడు నాకంటే స్ట్రాంగ్ అవుతాడేమో అని అనిపించింది, వీడిని నామినేట్ చేయాలి. ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా ఫిజికల్గా ఫిట్గా అందంగా ఉన్నారు, ఇద్దరు. ఏం చేయాలో అని అర్థం కాక నువ్వు అప్పుడెప్పుడో అట్లా చేసావు, ఇప్పుడెప్పుడో ఇట్లా చేసావు, పిచ్చి పిచ్చి రీజన్లు అని చెప్పి నామినేట్ చేసేసాడు. ఎక్కడ వాళ్ళకి పోటీ వస్తారేమో అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కర్మగాలి విషయం చూసుకుంటే పృథ్వీ లిస్ట్లో ఉన్నాడు, మరి వాడికి ఓట్లు ఎందుకు పడట్లేదో తెలియదు. వీళ్ళకి అదే పృథ్వీ కన్నడలో ఉంటే ఓట్లు పడేవిగా 10-20 తెలుసు కాబట్టి. ఇక్కడ నాగపంచమి సీరియల్ చూస్తున్నాడు ఎవడు లేడు, మహా అయితే ఆ ప్రేక్షకులు 4 ఓట్లు వేస్తున్నారేమో. కానీ అట్లీస్ట్ ఇప్పుడు నిఖిల్ అంటే తెలుసు, ఇతనంటే తెలియదు, ఓకే. ఇంకొంతమంది కూడా తెలియదు. అంటే నిఖిల్ కూడా ఎలా తెలిసి వచ్చాడు అంటే, మధ్యలో ఈ దసరా మహోత్సవాలు, గణపతి ఉత్సవాలు, ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, పేరుతో వచ్చే ప్రోగ్రాంలకి మళ్ళీ ఇదేంటి మధ్యలో ఈ బీబీ జోడీలు, నీతోనే డ్యాన్సులు, ఇలాంటి వాటిల్లో పాల్గొన్నాడు కాబట్టి తెలిసాడు. ఈ అబ్బాయి ఇంకా పాల్గొనలా, రియాలిటీ షోలలో కూడా పాల్గొన, డైరెక్ట్ బిగ్ బాస్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ఓ సీరియల్ చేశాడు కదా అని చెప్పేసి. తెలియదు కదా అట్లా. అప్పటికి లవ్ ట్రాక్స్ అట్లా వాళ్ళ మ్యూజిక్ లేస్. అసలు నిజంగా వీళ్ళ మధ్యన ఏమి జరగకపోయినా కూడా ఈ బిగ్ బాస్ యాజమాన్యం ఏదైతే ఉందో ఏదో ఉన్నట్టుగా సోనియా వర్సెస్ అండ్ ఈమె పృథ్వీది చెప్తా, ఆ పిల్ల నాకు కాబోయేవాడు ఎలా ఉండాలని ఈయన చేయి పట్టుకొని చెప్తే జూమ్ వేసారు చేయి సాంగ్, ఒక మ్యూజిక్ అంటే అసలు ఇప్పుడు ఒక మ్యూజిక్ అనేది ఎట్లా ఇంపాక్ట్ ఉంటదంటే, సొంత అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు వేసే మ్యూజిక్ బట్టి సిచ్యువేషన్ మనం చూసే విధానం మారిపోద్ది. ఇప్పుడు అక్కడ వేస్తారు, మళ్ళీ విష్ణుప్రియకి వేసారు పృథ్వీ. అంటే పృథ్వీ ఏదో పెద్ద ఇదని చెప్తారు కదా దాంట్లో, అట్లా అంత ఇదిగా చూపెడుతున్నారు పృథ్వీ ప్రజెంట్ చేసేది. ఎందుకంటే బికాస్ అంటే అతను ఎందుకు జనాల్లోకి రావాలన్నా, అతను బాగా మైండ్లో పెట్టుకోవాలన్నా తెలియదు. కానీ బిగ్ బాస్ యాజమాన్యం ఇలా చేయడం వల్ల లైఫ్ బయట ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. తెలియదు. అవును. రేపు అన్న రోజు బయటకు వెళ్తే తను చూసుకుంటారే ఇదేంట్రా ఇది, నేను ఏదో మాట్లాడుకుంది ప్రొజెక్ట్ చేసిన విధానం అట్లా చేయకూడదు కదా. బట్ చాలా ఉన్నాయి బిగ్ బాస్ యాజమాన్యం కూడా కొన్ని ఇంకోటి ఏదైతే జోడీ అని చెప్పి లోపల పంపించారు, బట్ ఎక్కడ జోడీ నాకు ఎక్కడ కనపట్లేదు. ఇప్పుడు ఆ కాన్సెప్టే లేదు అసలు. ఎక్కడ ఏడు జోడీలు వీళ్ళు పంపిన. ఇప్పుడు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే, శేఖర్ భాషని బేబక్కని పంపావు, వీళ్ళకి జోడీ ఉంటుందా? అదే
లవర్ పంపారు, పంపే వరకు ఓకే, పంపారు అసలు అట్టవేంది వెళ్ళిపోయారు మొత్తం అంత ఏం. అది ఏముండదు, జస్ట్ ఏదో అనుకున్నారు కానీ అవలా సరిగ్గా. నీకు ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకో, వాళ్ళ క్వాలిటీస్ ఉన్నవాడు వచ్చేసరికి వాళ్ళు చూసి ఏదో వావ్ అంటారు అనుకుంది, ఎవరు ఏమనుకోవాలా. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది మనం ఎందుకు వచ్చాము, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అని. అండ్ వాళ్ళకు కూడా తెలుసు బిగ్ బాస్ వచ్చిన రోజు నుంచే వీళ్ళే లింకులు పెట్టేస్తారు, కానీ మనం మన అదుపులో ఉండాలని. సరే ఒక్క మాట, నిఖిల్ ఈజ్ ఇన్ మాస్కా లేదా? నిఖిల్ మాస్క్లోనే ఉన్నాడని ఇంకా అనిపిస్తుంది, ఇప్పటి వరకు కూడా మాస్క్లోనే ఉన్నాడని అనిపిస్తుంది. అది బయటపడే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే మన నాగార్జున వచ్చిన టైంలో అయితే మరీ శుద్ధపూసలా సైలెంట్గా ఉన్నాడు. హీజ్ అండర్ మాస్క్, అదో ఒకరోజు బయటకు వస్తుంది, చూడాలి. ఓకే, ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? అదే కష్టంగా ఉంది. పృథ్వీ లీస్ట్లో ఉన్నాడు, నెక్స్ట్ ఏముంది కిరాక్ సీత ఉంది, వాళ్ళిద్దరిని పంపే ఛాన్స్ లేదు. పంపితే నైనికానో ఆదిత్యనో పంపాలి నా దృష్టి ప్రకారంగా. ఈ నామినేషన్ కూడా కష్టమే, పోనీ ఉన్న ఆదిత్య ఓంని పంపొచ్చు, కానీ ఆ పిల్లోడికి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. మణికంఠన్ తరమొచ్చు, వాడు టాప్ లో ఉన్నాడు. పృథ్వీ ఐ థింక్ అనిపిస్తోంది. అమ్మో లేదు, ఆ పిల్లోడు స్ట్రాంగ్, తను స్ట్రాంగ్, బట్ ఓట్ షేర్ చూస్తే కూడా లీస్ట్ లో ఉన్నాడంటే ఇంకా మనోడే పంపించాలి కదా. యా ఖచ్చితంగా పంపాలి. వీళ్ళతో పోల్చుకుంటే బెటర్ కంటెంట్ వీళ్ళే ఇస్తున్నారు. పృథ్వీ ఏం అంత కంటెంట్ జనరేట్ చేయట్లేదు, బికాస్ వాళ్ళ ప్రయత్నాలు ఏదో చేసుకుంటున్నారు బిగ్ బాస్ సార్ నుంచి ఏదో తీసుకోవాలని, బట్ అవ్వడం లేదు. వాడు అందంగా కనబడాలని జడ్లు వేసుకుంటున్నాడు, ఇంకేదో చేసుకుంటున్నాడు. అదే ఆ మాట్లాడే వే కూడా ఏదో ఒక స్టైలిష్ గా మాట్లాడుతున్నాడు. కన్నడియనే కాదంటలేదు, తెలుగు మాట్లాడుతున్నప్పుడు స్టైలిష్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు, నార్మల్ గా కూడా మాట్లాడు, బట్ ఏదో నొక్కనే మాట్లాడుతున్నాడు. ఇట్ హ్యాపెన్ సమ్ పీపుల్ అంతే. దాన్ని అంటే నేషనల్ టెలివిజన్ లో ఉన్నాం కదా మేము, కొంచెం ఏదో అపియరెన్స్ బాగుండాలని కోరుకుంటారు అంతే. పొద్దున్న లేచి నువ్వు డాన్స్ చేసేటప్పుడు అందరినీ చూడు, అందరూ కాళ్ళతో ఏదో అంటారు, వీడు షూ వేసుకొనే ఉన్నాడు, జీన్స్ షూ వేసుకొని, నువ్వు రాత్రి జీన్స్ షూ వేసుకొని పడుకున్నావు. అదే అంటున్నా, తన ప్రజెంట్ చేసుకునే విధానంలో కొంచెం ఏదో డిఫికల్ట్ గా ఆలోచిస్తున్నాడు. ఓకే నా థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.